బెట్టింగ్ ప్రమోషన్స్లో మెట్రో చిక్కుకుందా? మెట్రో రైలుపై బెట్టింగ్ ప్రమోషన్స్ యాడ్స్ వివాదంగా మారుతుందా? యాడ్స్ తొలగించినంత మాత్రాన తప్పు చేసినట్లేనా? మెట్రో ఎల్ఎన్టీ అధికారులకు నోటీసులు తప్పవా? బెట్టింగ్ యాప్స్ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న అంశం. సినీతారులు ప్రచారం చేయడంతో వాళ్లకు కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఐపీఎస్ అధికారి సజ్జనార్తో బెట్టింగ్ యాప్స్ అంటూ నో బెట్టింగ్ యాప్స్ అంటూ ప్రమోషన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వివాదంలో మెట్రో కూడా ఇరుక్కుంది. హైదరాబాద్ మెట్రోలో మొత్తం 57 రైళ్లు అంటే 171 కోచ్లు ఉన్నాయి. అయితే పలు మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్స్ వాణిజ్య ప్రకటనలు ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై పలువురు ఈ వీడియోలు, ఫోటోలను సజ్జనార్కు ట్వీట్ చేయడంతో పాటు హైదరాబాద్ మెట్రో ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హైదరాబాద్ మెట్రో ఎండీ అప్రమత్తమయ్యారు. అసలు హైదరాబాద్ మెట్రో రైలు మీద ఉన్న బెట్టింగ్ యాప్లను తొలగించాలని ఆదేశించారు. కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్కు సంబంధించి వాణిజ్య ప్రకటనలు ఉన్నాయని తన దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు. అయితే ఆ ప్రకటనలు తక్షణమే తీసివేయాలని ఎల్ఎన్టీ సంబంధిత అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలను ఆదేశించింది. అసలు ఒక కోచ్కి ఎంత తీసుకున్నారు, మొత్తం రైలుకి ఎంత తీసుకున్నారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. అయితే అందుతున్న సమాచారం మేరకు రైలు మొత్తానికి ఎల్ఎన్టీ మార్కెటింగ్ టీం 5 లక్షలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వాటిని తొలగించినా ప్రతినిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణించే మెట్రోకు సంబంధించి ఎండీకి తెలియకపోవడం ఏంటనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఆదాయం కోసం బాధ్యతాయుతమైన శాఖ వివాదాస్పదమైన వాణిజ్య ప్రకటనలకు అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారుతుంది. అయితే వీటిని తొలగించిన పోలీసుల నుంచి హెచ్ఎంఆర్, ఎల్ఎన్టీ అధికారులకు నోటీసులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవైపు వివాదాలు కొనసాగుతున్న వేళ ప్రస్తుతం ఎల్ఎన్టీ, మెట్రో ఎండీలకు ఈ అంశం తలనొప్పిగా మారే అవకాశం ఉంది.